ఇంతవరకు చామంతి కనిపించలేదు. ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలాసేపు అయింది తను మిస్ అయ్యి. ఎలా ఉందో ఏంటో. ప్రేమ్ గారు, భోజనం చేయండి. వద్దు కావేరి. నా చామ్ ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు తిన్నదో లేదో ఏమీ అర్థం కావట్లేదు. ప్రేమ్ గారు, మనం చామంతిని వెతుకుతూనే ఉన్నాం. తనని వెతకడానికైనా ఎంతో కొంత శక్తి కావాలి కదండి. దయచేసి కొంచెం తినండి. అవును బాబు, 4 ముద్దలైనా తినండి. ప్లీజ్ అండి. రండి, భోజనం పెడతాను. రండి. నా వల్ల కావటం లేదు చామ్, నా వల్ల కావటం లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. ఎక్కడున్నావు చామ్? నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. ఇక నా వల్ల కావట్లేదు చామ్. నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు చామ్? ప్రేమ్ బాబాయ్ నన్ను తలుచుకుంటున్నట్టున్నారు. నా కోసం పాపం ఎక్కడెక్కడ వెతుకుతున్నారు. నా కోసం ఎంత బాధపడుతున్నారో. ఏంటి ఏంటి నాకే పరీక్ష? నీకే కష్టం వచ్చినా ఆ కష్టానికి నీకు మధ్యలో నేనుంటాను. మచ్చత్తయ్య, ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి కోసం మావయ్య గారు వెళ్ళడం ఏంటి? ఈ ఇంట్లో మావయ్య గారికి మనకన్నా అదే ఎక్కువైపోయింది. అసలు మావయ్య గారికి ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా తెలియడం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు రోజా. అది ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుండి ఇంట్లో అందరిలో మార్పు మొదలైంది. ఇంటి వెనక ఉండాల్సిన తులసి కోట ఇంటి ముందుకొచ్చింది.
నా ఎదురుగా నిలబడ్డానికే భయపడే ప్రేమ్ నాకే ఎదురు నిలబడే స్థాయికి చేరాడు. నేను గీసిన గీతని దాటని మీ మావయ్య ఆ గీతని దాటి అన్నింట్లో దానికి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా 25 ఏళ్లుగా ఈ ఇంట్లో పనిచేస్తున్న నోరు మెదపని చంద్రికలో మార్పు మొదలైంది. ఇదంతా దానివల్లే రోజా. అది ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే. అది ఇంత చేస్తున్నా మీరేం చేయరా? మీరేం మాట్లాడరా అత్తయ్య? ఏం చేయమంటావు రోజా? చెప్పు, ఏం చేయమంటావు? చామంతి ఎవరితోనో వెళ్ళిపోయిందని ఫొటోస్ చూపిస్తున్నా కూడా మావయ్య నమ్మడం లేదు. ఏఐ ఫొటోస్ అని కొట్టి పారేస్తున్నారు. ఏంటత్తయ్య ఇదంతా? ఆ చామంతి ఈ ఇంట్లో అడుగు పెట్టదు రోజా. దాన్ని ఎక్స్ట్రాల్ చూస్తే దాన్ని కిడ్నాప్ చేసి ఎక్కడైనా దాచేయాలనిపిస్తోంది. ఓ, అనిపిస్తుందా? ఇంకా నయం, నేనే కిడ్నాప్ చేశానని నీకు తెలిసిపోయిందేమో అని భయపడి చచ్చాను. దాన్ని కిడ్నాప్ చేసి ఒక చీకటి గదిలో కాళ్ళు చేతులు కట్టేసి తిండి పెట్టకుండా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా దాన్ని చిత్రవద చేస్తేనే గాని నా కోపం చల్లారదు. నీకు అనిపిస్తుందా? నేను ఆల్రెడీ అదే చేస్తున్నాను, పిచ్చి మొహం. అయినా ఏ మాట కామాట రమ్మదేవి, నేను ఆచరణలో పెట్టిందే నీకు ఆలోచన వస్తుంది. మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. నేనే నీకన్నా ముందున్నాను. ఆ చామంతి మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టకూడదు. దానికోసం ఏదైనా చేద్దాం. మీరేం కంగారు పడకండి అత్తయ్య. అది మళ్ళీ ఇంట్లోకైతే అడుగు పెట్టదు. నన్ను నమ్మండి. అది ఇంట్లోకి రాదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు రోజా? కుంపు తీసి దీనికి తెలిసిపోతుందా? నువ్వుగాని ఏమైనా చేసావా రోజా? అదేంటత్తయ్య అలా అంటున్నారు? నేను మీకు చెప్పకుండా ఏమైనా చేస్తానో చెప్పండి. మంచి వాళ్ళకి ఆ దేవుడు మంచే చేస్తాడు అని అంటారు కదా. అలానే మన కోసం, మన మంచి కోసం అది ఇంట్లో కడుగు పెట్టదు అని చెప్తున్నాను. అంతే అత్తయ్య. నాయనా, దొరికిపోయాను అనుకున్నాను.